అపచారం అంటూ మలమూత్రాలు మద్యం బాటిల మధ్య మహావిష్ణువు విగ్రహం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పుడు వరుసగా ఘోరాపచారాలు టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ధ్వజం హైందవ ధర్మానికి తూట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ అన్నటువంటి వార్తని అలాగే భువనపై అక్రమ కేసు అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీడియోలు పోస్ట్ చేశారంటే ఆరోపణలు పోలీసులు ఫిర్యాదు చేసిన డిప్యూటీ గోవిందరాజులు హైందవ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తా నాపై ఎన్ని కేసులైనా పెట్టుకుని జైలుకు పంపిన భయపడిన టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్టు ఏమిటి? గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై హైకోర్టు నిలదీత. వ్యవసాయ భూమిని యథాపూర్వ స్థితికి తీసుకురండి, దేవుడి భూమిని ధార్మిక కార్యక్రమాలకి వాడాలి, ఇతర అవసరాలకు కేటాయించే అధికారం కలెక్టర్కి లేదు, దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు, గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టదు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈనాడు కానీ జ్యోతి కానీ అస్సలు టచ్ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చెందిన 40 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 35 ఎకరాల విజయవాడ ఉత్సవ పేరుతో శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, 5 ఎకరాల గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించి ఈ విషయంలో వేర్వేరుగా దాఖలైన 2 కేసులు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ విచారించారు. ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ భూమి కేటాయించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాయి ఏడాది జూలై 22 రాసిన లేఖ విషయంలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎగ్జిబిషన్ కోసం భూమిని చదును చేసేందుకు పోసిన గ్రావెల్ను తొలగించాలని, అంతేగాక ఆ భూమిని వ్యవసాయానికి అనుగుణంగా పూర్వస్థితికి తీసుకురావాలని నిర్దేశించారు. 35 ఎకరాల వ్యవసాయ భూమిని వాణిజ్య కార్యకలాపాలకు వాడకూడదని తేల్చి చెప్పారు. మొత్తం వ్యవహారాలకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణ అక్టోబర్ 6కు వాయిదా వేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాలను ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సు కేటాయించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కలెక్టర్ రాసిన లేఖను సవాల్ చేస్తూ మచిలీపట్నం చెందిన బోరగడ్డ సంజయ్ కుమార్ మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్ళ తరపు న్యాయవాది జేవి ఫణిదత్ వాదనలు వినిపించారు. దేవస్థానం చెందిన వ్యవసాయ భూమిని ఎగ్జిబిషన్ కోసం ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నందుకు సంబంధించిన ఫోటోలను కోర్టు ముందు ఉంచారు. పచ్చని పంట పొలాల్లో ఎగ్జిబిషన్ కోసం మైనింగ్ వ్యర్థాలు నింపి చదును చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా భూమి ఎప్పటికీ వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు. భూమిని లీజుకి ఇవ్వడంలో ఎలాంటి వేళ నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ చెంగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తుంది. వ్యవసాయ భూమి కాదని అన్నారు. గతంలో వ్యవసాయేతర భూమిగా మార్చారని, వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించవచ్చని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు 45 లక్షలు చెల్లించారని, వాటిని దేవస్థానం అభివృద్ధికి వెచ్చిస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ కేవలం 56 రోజులు ఉంటుందన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని, ఇదేం ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు. ఇది దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయడంపై న్యాయమూర్తి స్పష్టమైన ఉత్తర్వు ఇచ్చారు. దేవుడి భూమిలో గోల్ఫ్ కోర్సుకు సంబంధించిన తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టద్దు, దేవుడి ఆస్తులను కేవలం ఆధ్యాత్మిక ధార్మిక మతపరమైన కార్యకలాపాలకే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ జస్టిస్ నూనేపల్లి హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గొల్లపూడిలోని 5 ఎకరాల గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేశారు. పిటిషన్ల తరపు న్యాయవాది వాదిస్తూ చట్ట ప్రకారం దేవస్థానం చెందిన భూములు ధార్మిక ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తప్ప మరి ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి వీల్లేదన్నారు. కానీ 5 ఎకరాల దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇది వాణిజ్య కార్యకలాపాలకు ఎందుకు వస్తుందని, దేవస్థానం భూముల్లో ఇలా చేయడానికి చట్టం ఒప్పుకోదని, ప్రభుత్వానికి అధికారం లేదని అన్నారు. ఈ విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నట్టు చెప్పారు. దేవస్థానం భూముల విషయంలో జోక్యం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్కి లేదని తెలిపారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ గోల్ఫ్ కోర్సు కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలైన న్యాయమూర్తి దేవస్థానం భూములు ధార్మికేతర కార్యకలాపాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్ లేదని తేల్చి చెప్పారు. గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలు ఏవో తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు దేవుడి మాన్యంలో